అమాయకంగా నటించే సుధీర్ ఈ రోజు అమాయకపు క్యారెక్టర్ ని స్కిట్ లో చేయబోతున్నాడు. తనకు వచ్చే ఆ అమాయకపు క్యారెక్టర్ ఎంత బాగా చేస్తాడో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ది స్టేజ్. నేను అందగాడ అంటే అరంసమ వస్తాడు అనుకున్నా. సుధీరా లేదా బాగుంటావు. అంతమందికి ఒప్పుకోవడానికి ఈగో ప్రాబ్లం ఏంటి మరి మ్యాటర్? ఎవరైనా తగిలితే బాగున్నావు. సదారా చిలక లాంటి ప్యారి సుకుమారి ఎల్లి తగులు. హలో, హాయ్. ఎక్కడ ఉంటారు? మా ఇంట్లో ఉంటాను. మీరు ఏమనుకోకపోతే ఒక్క 5 minutes ఈ బ్యాగ్ చూస్తుంటారు. టాయిలెట్కి వెళ్ళొస్తా. మీరు ఏ గుడిలో ఉంటారండి? గుడి ఏంటండి? జనరల్లీ దేవతలు గుడిలో కదా ఉండేది. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. ఒకటి ఏంటండి, అది నిజం. కొంతమందిని చూస్తే బెటర్ అనిపిస్తుంది. హలో అమ్మా, ఆ అమ్మాయి నన్ను తప్ప ఎవరిని చేసుకో. అమ్మ అందంగా పుట్టిన నా తప్పు కాదు. అబ్బా అబ్బా, సుధీర్ ఒక్కడే పీస్. హైబ్రిడ్ పిల్లగాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ సిమ్ కింద పడిపోయింది. సిమ్ వేసుకొని మాట. మీరు ఏమనుకోకపోతే ఒక్క 5 minutes బ్యాగ్ చూస్తే మళ్ళీ వెళ్ళొస్తా. షుగరా ఏంటి? నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతాను. ఆపండి, ఎప్పుడు ఇదే గోలనా? డైలీ తీసుకొచ్చి బస్ స్టాండ్ దగ్గర కూర్చోబెడతారు. ఏదో మాది ఫ్రెష్ లవ్ అన్నట్టుగా యాక్ట్ చేయమంటారు. నీతో యాక్ట్ చేసి 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 నా మతి పోయింది. ఇక నా వల్ల కాదు, నీతో యాక్ట్ చేయలేను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఏంటో నాకు కర్మ. ఇదేంటి ఈ టైం లీడ్ ఫోన్ చేస్తున్నాడు? అన్న పైసలు ఇచ్చేస్తా అన్న. మా బామర్ది పెళ్ళని తీసుకున్నాను, 1,00,000 రూపాయలు అన్న. అంతే అన్న. 2 నెలలు ఇచ్చి అన్న, నెలలో ఇవ్వాలా? లేకపోతే చంపేస్తా అన్న. ప్లీజ్ అన్న. రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తానంటున్నాడు. ఏంటి అర్థం కావట్లేదు. ఎవడండి వెనకాల యూనిట్ పోసింది? ఏదో తాగేస్తారు నైట్ అవగానే. ఆగు, స్టక్ అయిపోయింది. అమ్మా పాజా ప్లేనా? అయ్యో అయ్యో అయ్యో, అమ్మ ప్లేలోనే ఉందా? ఉన్నాయి చెప్పండి రా, లేని చెప్పొద్దు. నువ్వు ఉన్న వేసే ఉంటుంది దాకా. రెడీ. ఏం సార్ టెన్షన్ పడండి, చెప్పండి సార్. ఏదో నా ప్రాబ్లమ్స్ నాకు ఉండాలి సార్. మీరు ఎవరు? మీ పని మీరు చూసుకోండి. మీకు ఎందుకు ప్రాబ్లమ్స్ అనుకుంటే ఏంటండి, సాటి మనిషే కదా, అడుగుతున్నా చెప్పచ్చు కదా. నా ప్రాబ్లం మీకు చెప్తే మీకు తీర్చేస్తారా, లేకపోతే తీరిపోద్దా? ప్రాబ్లం చెప్పండి. అరే నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నా సార్, మీకు ఏం చెప్పండి. సార్ ప్రాబ్లం చెప్పండి. మా బామర్ది పెళ్ళని చెప్పి 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా సార్. ఆ 1,00,000 రూపాయలు నెలలోపు ఇవ్వకపోతే చంపేస్తానని చెప్పని అన్నాడు సార్. ఒక్క నిమిషం. కామెడీగా ఉందా? ఇంత చంపేస్తానన్నాడు సార్ అక్కడ. నన్ను 1,00,000 రూపాయలు ఇవ్వదే. 10 అనగండి. అరే రాంప్రసాద్, నీకు జోక్ చెప్తాను గట్టిగా నవ్వద్దు, ఆఫీస్ లో డిస్టర్బ్ అవుతుంది. 1,00,000 రూపాయలు చంపేస్తానన్నాడు. ఒక 1,00,000 అకౌంట్ లో పడాలి అర్జెంట్ గా. 123teluguindia.com. ఒకసారి జోక్ చెప్పాను అవుతాను. 1,00,000 రూపాయలు చంపేస్తా. ఓకే రైట్. నాకు మీరు 1,00,000 ఎందుకు? 1,00,000 కదా సార్ ఇవ్వాలి అడిగి. అడిగి ఎవరికి 1,00,000 ఇవ్వాలి కదా? అడిగి ఇచ్చాను 1,00,000. 50,000 పెట్టి గోవాలండి. చాలా థ్యాంక్స్ సార్. పర్లేదు థ్యాంక్స్ చెప్పుకుంటే అవదు. ఫోన్ చేయండి అర్జెంట్ గా రమ్మనండి. ఒక్క నిమిషం సార్.
హలో అవినాష్ గారు. గారు ఏంటి? సారీ సార్. హలో అవినాష్ గారు. అరే అవినాష్ పీకో డబ్బులు ఇచ్చి కొట్టినా కొట్టేవనా నువ్వే డిసైడ్ చేసుకో. అన్నపూర్ణ స్టూడియోస్ జబర్దస్త్ ఫ్లోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రోజా గారు, నాగబాబు గారు, నెక్స్ట్ రష్మి అండ్ ఫ్రంట్ ఆఫ్ బాత్రూమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నువ్వు ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకొని ఓకే ఓకే చెప్పుకోవడానికి ఏటీఎం లో డబ్బులు తీసుకోవాలి. డబ్బులు తీసుకో. సారీ వెళ్ళండి మీరు వెళ్ళండి. ఏటీఎం Current or saving? సేవింగ్స్ Enter your PIN. 500s or thousands? డైరెక్ట్ 1 lakh. You have insufficient balance. ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అంటే సీన్ గా నడుదా సీన్ గా. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం, వీధి దూకేటడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ, చేసేది క్రిమినల్ దందా, లోకల్ గా పెద్ద దాదా, దోస్తీకి ప్రాణం ఇస్తా. పైసలేవిరా పైసలేవిరా నా గురించి నీకు తెలియదు. దౌడాలు వలుగుతాయి, అర్థమైందా? ఇప్పుడు వలుగుతాయి బే కర్రోడా చంపేస్తా, అర్థమైందా? నువ్వు చంపేస్తుంటే భయం పెట్టలేదు కానీ ఇలా చూస్తుంటే భయం వేస్తుంది. పైసలేవిరా గిల్లు. వారం రోజుల పైసలు కావాలి, లేకపోతే దీపోతే. వారం ఏంటన్నా? చెప్పింది అయిపోయి ఏదైనా ప్రాబ్లం అన్నా? ఏటీఎం మిషన్ కూడా మోసం చేసి వేస్తారా? ఏమన్నాడు? బాగా ఇచ్చారు, గట్టి ఇచ్చాడు. కాకపోతే లక్షణాల గురించి చంపేస్తాడు. ఏం మాట్లాడతారు సార్? డబ్బులు పడలేదు అక్కడ. వచ్చి మొత్తం కొల్లబడిస్తాడు. వారం రోజులు డబ్బులు ఇవ్వ చంపేస్తానని చెప్పారు అన్నాడు. రామ్ ప్రసాద్ నీకు అవుతుందంటే అవుతుందని చెప్పాలి, అంతేగాని హ్యాండ్ ఓవర్ కదా. 2 లక్షలు కావాలి, వేస్తావా? 2 lakhs ఎందుకు సార్? 1 lakh ఇచ్చేస్తావు కదా. 1 lakh తో గోవా కదా, బ్యాంక్ కదా. బ్యాంకా? ఎంజాయ్ చేయి. హలో అవినాష్. అరే ఎక్కడున్నా పేరాయ్? అరే అవినాష్, చీప్ గా ఆటోలో వస్తా, మా క్యాబ్ లో రా. క్యాబ్ డబ్బులు కూడా మేమే ఇస్తాం. అది టైం రాని నొక్కుతాను నిన్ను. సార్ డబ్బులు వచ్చుంటాయా? నీకు నమ్మకం లేదా? అలా అని కాదు. నేను చూస్తాను. మీరు రిలాక్స్. వెళ్ళండి. Enter your PIN. ఓకే. Thousands or 2000s? డైరెక్ట్ 2 lakhs. You have minus 36 rupees. అమ్మో సీన్ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చాయంటే నా బాక్స్ బద్దలైపోద్ది. సీన్ గారు పైసలు రెడీ చేయి. ఇస్తాను. ఈడు వచ్చి వారం రోజుల కల్లా సాయంత్రం ఇవ్వచ్చు చెప్పి అన్నాడు. ఇచ్చారు, గట్టి ఇచ్చారు. సరే ఈసారి అసలు డెఫినెట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. డబ్బులు పడతాయి అని చెప్పి అన్నారు. ఆడు వచ్చి చంపేస్తాడు సాయంత్రం కల్లా ఇవ్వకపోతే. ఒక 1500 ఉన్నాయి మీ దగ్గర, నేను వెళ్ళి తీసుకొస్తాను. 1500 నేను ఇవ్వాలి, మీరు 2 లక్షలు తీసుకోవాలి. అంతేనండి. బ్యాంకాక్ మాత్రం వెళ్ళిపోతారు, 1 లక్ష రూపాయలు తీసుకుని మసాలా చేయించుకుంటారు. బట్ 1000 ఇవ్వడానికి మీకు చేతులు రావట్లేదు. టూ మచ్ అండి బాబు. ఎక్కడ వెళ్ళిపోతాను? వద్దులండి. వద్దు ఇంకెందుకు? వద్దులండి. 2 లక్షలు తీసుకొచ్చి సరే వెళ్ళాడు సార్ క్యాబ్ లో. చెప్పు, మనం కామెంట్ చేస్తాం, చూస్తూనే ఉన్నారు. నువ్వు పైసలు ఇస్తా అని చెప్తూనే ఉన్నావు. చెప్పురా బాయ్. సాయంత్రం కలిసి తీసుకొస్తా అన్నాడు. హలో ఇస్తాను. ఇప్పుడు డబ్బులు ఏముంది నీకు? ఫోన్ మాట్లాడుతుంది. పైసలే వాడే ఇస్తాను. ఎవరు కాదు, నువ్వు నాకు పైసలు పంచదార చిలక లాంటి ప్యారీ సుకుమారి. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. రోజా గారు బాగుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.